హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1533. ఈరోజు డేట్ 16th April 2025. ఇక ఈరోజు చాలా వరకు మంచి హాట్ టెక్నోషన్లు తీసుకొచ్చాను. ఒక లైక్ కొట్టేయండి, ఒక ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీళ్ళతో ఒక 10 మంది సబ్స్క్రైబర్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఫీడ్బ్యాక్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నుంచి మనకి శాంసంగ్ వాళ్ళు One UI 8.0ని టెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో అనేది ఈరోజు లీక్ అయిపోయింది ఆన్లైన్లో. యూఐలో చాలా వరకు చేంజెస్ చేస్తున్నారు. డిజైన్ చేంజెస్ అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. పెద్ద అప్గ్రేడ్స్ అయితే చూడబోతున్నట్టు మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఓ విషయం గుర్తుందా? రీసెంట్గా శాంసంగ్ వాళ్ళు One UI 7.0ని గ్లోబల్గా చాలా ఫోన్స్కి రోల్అవుట్ చేశారు. బట్ వితిన్ 1 డేలో ఆ అప్డేట్ని హోల్డ్ చేశారు. కారణం చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండటంతో చాలామంది రిపోర్ట్ చేయడంతో ఆ అప్డేట్ని చాలా ఫోన్స్కి దాదాపు ఒక 10-15 ఫోన్స్కి రోల్అవుట్ చేశారు. దాన్ని బట్టి ఆపేశారు. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా One UI 7.0ని అప్డేట్ చేసుకొని ఉంటే మీ ఫోన్ మంచిగానే ఉందా లేదా కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. మేబీ మళ్ళీ దీన్ని రోల్అవుట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా One UI 8.0ని వీళ్ళు తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్గా అయితే One UI 7.0లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయని మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlusకి సంబంధించిన OnePlus Nord CE5 ఒకటి ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయింది. డైమండ్స్ది 8350 ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతున్నట్టు కనిపిస్తుంది. అరౌండ్ 25,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్ మనం యాజువల్ CE ఫోన్ అంటేనే ఖచ్చితంగా 20,000 to 25,000 మధ్యలో ఉంటుంది. ఈసారి కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఒప్పోలో ఫోన్ రీబ్రాండింగ్ కూడా జరగబోతుంది అనమాట. సో ఎనీవేస్ ఈ ఫోన్ అయితే సూన్ మనం చూడొచ్చు. అలాగే OnePlus వాళ్ళు సూన్ OnePlus 150 వాట్ అలాగే 20,000 mAh పవర్ బ్యాంక్ లాంచ్ చేయబోతున్నారు. అలాంగ్ విత్ OnePlus 13T ఈ మంత్ 24వ తారీఖు ఏమో ఇది చైనాలో లాంచ్ కాబోతుంది. ఈ పవర్ బ్యాంక్ కూడా అక్కడే లాంచ్ చేస్తారు. అట్లీస్ట్ వీళ్ళన్నా మన ఇండియాకి తీసుకొస్తే బాగుంటుంది. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను. షామీకి సంబంధించిన 212 వాట్ పవర్ బ్యాంక్ 25,000 mAh పవర్ బ్యాంక్ అక్కడ చైనాలో 5,000 రూపాయలకేమో కొన్నా నేను. అలాంటి పవర్ బ్యాంక్ మన ఇండియాకి కూడా ఒకటి ఉండాలి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది. ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి, ఎక్కువ ఫోన్లు వాడే వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ ఈ OnePlus వలన తీసుకొస్తే బాగుంటుంది. 150 వాట్ పవర్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ మనకి సోనీ వాళ్ళు ప్రజెంట్గా సమ్మర్ సేల్స్లో భాగంగా సోనీ PS5 మీద అలాగే డిజిటల్ ఎడిషన్ మీద కొంచెం డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బోత్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, క్రోమా ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఇది అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు సోనీ PS5 ప్లాన్ చేసుకుంటే సమ్మర్లో మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే కొన్ని గేమ్స్ కూడా చాలా వరకు ఆఫర్లు అయితే నడుస్తున్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి గూగుల్ సంబంధించిన ఒక అప్డేట్ ఏంటంటే గూగుల్ అఫీషియల్గా Android 12కి సంబంధించిన అప్డేట్స్ని ఆపేసింది. అంటే Android 12తో గూగులే డైరెక్ట్గా సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ఇవ్వదనమాట. ఇక్కడతో క్లోజ్. సో ఎనీ బ్రాండ్ ఇంకా వీళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఏ బ్రాండ్ ఇవ్వలేదనమాట. Android 12తో ఇక మీద గూగుల్కి సంబంధం అంతా తెగిపోయింది. అఫీషియల్గా మీరు Android 13 మినిమం మెయింటైన్ చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో లేదంటే లేటెస్ట్ ఫోన్స్ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ మనకి CMF నుంచి వాళ్ళు CMF Phone 2 Proని ఈ మంత్ 28వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అరౌండ్ 17,000-18,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ కాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఈరోజు CMF Phone 2 Proలో ఉండబోతున్న ప్రాసెసర్ని ఈరోజు అఫీషియల్గా CMF వాళ్ళు రివీల్ చేశారు. ఇది Dimensity 7300 Pro అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నిజానికి CMF Phone 1 ఏదైతే ఉందో CMF Phone 1లో కూడా మీకు Dimensity 7300 ఉంది. ఇక్కడ వీళ్ళు యాడ్ చేసింది జస్ట్ ప్రో అనే పేరు మాత్రమే, కానీ ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. అఫీషియల్గా మీడియాటెక్ 7300 సిరీస్ని లాంచ్ చేసినప్పుడు ఒక కస్టమ్ సఫిక్స్ని యాడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీని బ్రాండ్స్కి ఇచ్చింది. ఇది విచిత్రమైన కంపెనీ అనమాట మీడియాటెక్ వాళ్ళు. సో కస్టమ్ సఫిక్స్ని యాడ్ చేసుకోవడం అంటే మీకు గుర్తుందో లేదో, ఇదే 7300 పేరు మీద ఒక 4-5 పేర్లు ఉన్నాయన్నమాట. 7300 Pro, 7300 Ultra, 7300 Energy, అలాగే 7300X ఇలాంటి పేర్లతో ఒక 5-6 సఫిక్స్లు కంపెనీలు వాళ్ళకు ఓన్కు తగ్గట్టుగా వేసుకున్నాయి. చాలా బ్రాండ్లు వేసుకున్నాయి. మీరు కూడా ఆ ఫోన్లు చూస్తారు. బట్ టెక్నికల్గా ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేంజ్ అయితే ఉండదు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక 10% పెర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది CMF Phone 1తో అని చెప్పినప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అంటే మీకు అసలు కనిపించదు కూడా కనిపిస్తుంది అనమాట. అంటే టెక్నికల్గా CMF Phone 1 నుంచి CMF Phone 2కి మీరు ఎలాంటి అప్గ్రేడ్ చూడట్లేదు. బట్ ప్రైస్ మాత్రం ఒక 4-5 వేలు పెరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే ఇక్కడ చూడండి, మీకు ఒకసారి Geekbench కోర్స్ కూడా వేస్తున్నాను. CMF Phone 2 Proలో ఉన్నది, CMF Phone 1 లేదంటే Dimensity 7300 ఏదైతే స్టాక్ వేరియంట్ ఉందో, వెనీలా వేరియంట్ ఉందో, దీనికి సంబంధించిన Geekbench కోర్స్ కూడా చూడండి. రెండు దాదాపు సేమ్, ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్లో ఒకటి ఛార్జర్ ఒకదాన్ని యాడ్ చేస్తున్నారు ఈసారి కొత్తగా. సో ఈ పేర్లతో మీకు 4-5 వేల రూపాయలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజెంట్గా CMF Phone 1 మీకు అరౌండ్ 13,000 రూపాయలకు వస్తుంది. స్టిల్ అది ప్రిఫరబుల్ ఫోనే అనమాట, చాలా మంచి ఫోన్. యాక్చువల్గా ఈరోజు నేను ఒక వీడియో కూడా చేశాను, ఒక కొత్త సిరీసే స్టార్ట్ చేశాను. ఎవ్రీ మంత్ 10,000 నుంచి 15,000 రూపీస్ బడ్జెట్లో ఏ ఫోన్స్ కొనవచ్చు,
15,000 to 25,000 రూపీస్ బడ్జెట్లో ఏ ఫోన్ కొనొచ్చు, 25,000 నుంచి 40,000 రూపీస్ బడ్జెట్లో ఏ ఫోన్స్ కొనొచ్చున్నాయి. ఒక సిరీస్ తీసుకొస్తాను. ఈరోజు మీకు 10,000 to 15,000 రూపీస్ బడ్జెట్లో నేను 3 ఫోన్లు సజెస్ట్ చేశాను. ఎంటైర్ ఒక 20-30 ఫోన్లు ఉన్నాయి ఆ బడ్జెట్లో, 3 సెలెక్ట్ చేశాను. దాంట్లో సిఎంఎఫ్ ఫోన్ వన్ ఆఫ్ ది ఫోన్స్ అనమాట. సో అది యాడ్ చేశానంటే చాలా వర్త్ ఫోన్ అది. సో గుర్తుపెట్టుకోండి, అందుకని పెద్ద చేంజ్ అయితే ఏముండదో గుర్తుపెట్టుకోండి, ఇది ఈ పాయింట్ మాత్రం. నెక్స్ట్ మనకి ఐపీఎల్ నుంచి. ఐపీఎల్ చాలా వేడివేడిగా వాడివాడిగా నడుస్తుంది అనుకుంటున్నాం, కానీ దీని వెనక చాలా కుట్రలు కూడా జరుగుతున్నట్టు ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త న్యూస్ అయితే వస్తుంది. ఐపీఎల్కి సంబంధించిన 2025లో కూడా స్పాట్ ఫిక్సింగ్ అనేది జరుగుతుందని ఈరోజు బీసీసీఐ వాళ్ళే డైరెక్ట్గా ఐపీఎల్ ఏదైతే కోర్ కమిటీ ఉంటుందో వీళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారట. అది కూడా విచిత్రం, మన హైదరాబాదే ఉంటారు మన వాళ్ళు. హైదరాబాద్ వాళ్ళే, హైదరాబాద్లోని ఒక బహుత్ బడా వ్యాపారి దీని మీద ప్రజెంట్గా కసరత్తులు చేస్తున్నారట. ఫిక్సింగ్ చేయడం కోసం కోచ్లు అలాగే కెప్టెన్స్ ప్లేయర్స్తో డీల్స్ కుదురుస్తున్నారట. సో అందుకని నాకైతే ఐపీఎల్ చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, అంత విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. నిన్న మ్యాచ్ కూడా విచిత్రంగా జరిగింది. అలా జరుగుతూ ఉంటాయి అనమాట, విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఏదో రాసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ నాట్ పోకింగ్ ఐపీఎల్, అండ్ అసలు ఐపీఎల్ నేను కూడా క్రికెట్ ఫ్యాన్నే. సో నేను కూడా ఐపీఎల్ చూస్తూ ఉంటాను, కానీ ఏదో టైంపాస్ చూస్తూ ఉంటాను. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తేనే కొంచెం భయపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ రిమెంబర్, ఇలాంటి ఏదో నేరేటెడ్ ఎవరో రాసిన దానిలాగా ఉండే వీటి కోసం మీరు బెట్టింగ్లు వేసుకోవటం, దాంట్లో డబ్బులు పోగొట్టుకోవటం, ప్రాణాల మీద తెచ్చుకోవటం, సో ఇలాంటివి అయితే దయచేసి మీరు అలాంటివి చేయకండి. సో నేనైతే నా జీవితంలో ఛానల్ పెట్టి ఇప్పుడు 2,500 2,700 వ్యూస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా బెట్టింగ్ కానీ మీకు స్టాక్ మార్కెట్ విషయాలు కూడా నేను ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్పనంటే మా రూల్స్లో అవి ఉండవు. యాక్చువల్గా మా రిలీజియన్లో అవి మేము సజెస్ట్ చెయ్యము. అండ్ ఇలాంటివి మాటలు కూడా నా దగ్గర రావు ఇలాంటివి. సో అదొక మెయిన్ రీజన్. అయితే నేను నా లైఫ్లో ఒక 2-3 పర్సన్స్ చూశాను, చనిపోయిన వాళ్ళని చూశాను బెట్టింగ్లు ఇలాంటి విషయాల్లో, ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళని చూసుకున్నాను, సూసైడ్ దగ్గరకు వెళ్ళిన వాళ్ళు చూశాను. ఇలాంటివి నా మైండ్ నిండా ఉన్నాయి. సో అందుకని లైఫ్లో ఇలాంటివి ఎప్పుడు నేను స్టాక్ మార్కెట్ కానీ ఇలాంటి బెట్టింగ్లు కానీ అసలు సజెస్ట్ కూడా చేయను కూడా. సో అందుకని మీరు అనవసరంగా ఇలాంటి స్క్రిప్ట్, ఇప్పుడు ఈ న్యూస్ చూస్తుంటే స్క్రిప్టెడ్ లాగే అనిపిస్తూ ఉంది నిజం ఓపెన్గా చెప్పాలంటే. మీరైతే ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాకండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి, డబ్బులు నష్టపోకండి. సో ఇది నా సిన్సియర్ సలహా అనమాట. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. ఒప్పో వాళ్ళు సూపర్ డీల్ ఆఫర్ చేస్తున్నారు. మోర్ దాన్ 50% డిస్కౌంట్లో చాలా ప్రోడక్ట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇది అఫీషియల్ ఒప్పో స్టోర్లో మాత్రమే. ఒప్పోకి సంబంధించిన అఫీషియల్ ఛార్జర్స్, అఫీషియల్ కేబుల్స్, అఫీషియల్ ప్రీమియం కేసెస్, ఇంకా రకరకాల యాక్సరీస్ వీళ్ళు మోర్ దాన్ 50% డిస్కౌంట్లో ఆఫర్ చేస్తున్నారు. 80 watts ఛార్జరు అరౌండ్ 400 వస్తుంది. అండ్ 1.5 మీటరు ఫాస్ట్ ఛార్జింగ్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది అరౌండ్ ఒక 199 రూపీస్ రూపీస్. ఇంత చీప్గా రావడం అంటే ది బెస్ట్ అనమాట. అర్జెంట్గా మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే కేబుల్స్, ఛార్జెస్ లాంటివి అర్జెంట్గా కొనుక్కోండి. ఇంకా అయితే అవైలబుల్గా ఉందని మధ్యాహ్నం చూశాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఇదేమి అఫిలియేట్ కాదు, డైరెక్ట్గా కింద ఇస్తాను లింక్. లేదని మీరు ఒప్పో స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు కూడా. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ యాప్ ఆఫ్ దిలో కూడా మీకు ఒక ప్రో క్యామ్ ఎక్స్ అని ఒక యాప్ ఉంది, 340 రూపాయలు. ఇది ఫ్రీగా ఉంది ఈరోజు. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. సో అది కూడా మీరు పండగ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లీస్ట్ ఒక 2,000 లైక్స్ కొట్టండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.